హుజూర్నగర్ పట్టణంలో 4 చోట్ల ఆర్ఎండ్బి అతిథి గృహం మరియు ఆర్ఎండ్బి సబ్ డివిజన్ కార్యాలయ భవనాలు శంకుస్థాపన కార్యక్రమానికి వేచేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గవర్నమెంట్ ప్రోగ్రాము అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇది పర్సనల్ ఇంప్రూవ్మెంట్ గురించి వచ్చినాం. అందరూ ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ ప్రాంత నియోజకవర్గానికి నాకు తెలిసి ఏ శాసనసభ నియోజకవర్గం నుంచి కూడా పార్లమెంట్ లో 1,00,000 పైగా మెజార్టీ ఇచ్చినటువంటి శాసనసభ నియోజకవర్గాలు లేని నియోజకవర్గానికి ఉప ఎన్నికల్లో దాదాపు 10 రోజులు ఇక్కడ నుండి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు ఈరోజు ఇక్కడికి రావాలి, ఇక్కడ నుండి బస్ స్టాండ్ చూడమంటే రాగానే వస్తూ మా ఆర్టీసీ అధికారులకు మనం సంప్రదించిన తర్వాత ఇక్కడ ఒకే మాట 40 సంవత్సరాలు ప్రాంతానికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా, మెరుగైన బస్సులు ఇచ్చే విధంగా, డిపోకి కొత్త బస్సులు కేటాయించే విధంగా వారిని ఆహ్వానించి వారి సందర్శన కార్యక్రమం గట్టిగా సపోర్ట్ అంత ఏదో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ప్రధాన కారణం పార్లమెంట్ లో ఆ రోజు అన్ని వర్గాలను గడగడలాడించాడు. గతంలో మరి పార్లమెంట్ సభ్యునిగా, మార్కెట్ చైర్మన్ గా అనేక పదవులకి మరి ఆ పదవులకే నిర్ణయించిన మంచి నాయకుడు. ఈరోజు వాస్తవంగా రేపు సీఎం గారి ప్రోగ్రాం నల్గొండ పిల్లలు ఉంటే మేము ఏర్పాటు చేయడానికి వచ్చి అదే సందర్భంగా హుజూర్నగర్ కులాలలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. భారతదేశంలోనే